హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు రేపు ఏపీహెచ్సికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతా ఉంది. మరి ఈ యొక్క దాంట్లో మనం అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఈ యొక్క సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా, అసలు దానికంటే ముందుగా చాలా ముఖ్యమైనటువంటిది ఏమంటే మనం అప్లై చేయబోయే ముందుగా ఈ తప్పులు అయితే చేయకండి. ఎందుకంటే చాలామంది బాగా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఎగ్జామ్ దగ్గర టెన్షన్ పడుతున్నారు, అరే నాకు తప్పు వచ్చింది అనేసి. మరి ఏ తప్పులు మనం చేస్తున్నాం, ఆ తప్పుల నుంచి మనం బయట ఎట్లా పడాలా, వీటి మీద ఈ యొక్క వీడియోని చేయబోతున్నాను. ఎందుకంటే టుమారో మనకు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతా ఉంది. సో వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు మంచి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా కొట్టేసుకోండి. మరి చూస్తే ఏపీహెచ్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి 300 వేకెన్సీస్కి అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు అందరికీ తెలుసు. ఇప్పటికీ మనకి యాప్ నందు చాలామంది యాప్ను పర్చేజ్ చేస్తూ ఉన్నారు. కాంపిటీషన్ బాగా పెరిగేట్టుగా ఉంది. సో మీరు కూడా త్వరపడండి. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి యాప్ పర్చేజ్ చేసుకొని బాగా చదవండి. మంచి కంటెంట్ మీకు అందించబోతున్నాం. అయితే మెయిన్ మనం అప్లై చేయాలంటే అట్లీస్ట్ ఈ యొక్క సర్టిఫికేట్స్ మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో కంపల్సరీగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సిందే. అంటే మార్క్ లిస్ట్ అంటే ఇదేమంటే లైక్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ మీరు ఏదో మున్సిపాలిటీకి వెళ్ళేసి లేక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళేసి ఎక్కడ అవసరం లేదు. సో బర్త్ సర్టిఫికేట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టే భావించండి. సో దానికోసం మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళవసరం లేదు. కంపల్సరీగా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏవైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అదే మనకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్గా ప్రకటించబడుతుంది. అదే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీ యొక్క దీంట్లో తప్పు ఉంటే, మీ యొక్క ఆధార్ కార్డు తప్పు ఉంటే కంపల్సరీ మీరు ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీ యొక్క ఆధార్ను మార్పు చేసుకోవాలి. సో ఆధార్ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. సో దాంట్లో తప్పులు గిప్పులు కానీ అడ్రస్ చేంజ్ అయినా ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని ట్రై చేయండి. ఏమైనా ఫోటోస్ అప్డేట్ అయినా ఉన్నా, ఫోన్ నెంబర్ అప్డేట్ ఉన్నా కూడా అన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? సో దాంతోపాటుగా మనకి ఉండాల్సింది ఏమంటే మనం పాస్ అయిన ఇంటర్మీడియట్ అయితేనేమి, డిగ్రీ అయితేనేమి, లేదా బీటెక్ అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, లేదా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా మీరు అన్నీ కూడా మీరు ఒరిజినల్ సిద్ధం చేసుకో ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే పాస్ అయినా కూడా యూనివర్సిటీలో అట్లే మూలుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు అనుకుంటూ ఉంటారు. మనం కష్టపడ్డామండి, మన కష్టపడ్డ మార్క్ లిస్ట్ మన కాడ ఉండాలి కానీ వేరే వాళ్ళ కాడ ఉండకూడదు. మరి ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళైతే మాత్రం ఏం చేయాలంటే మీరు 7th పాస్ అయినట్లుగా సర్టిఫికేట్ ఉండాలి, లేకుంటే మీరు 10th ఫెయిల్ అయినట్లుగా కానీ, లేదంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్లుగా కానీ మనకు ప్రూఫ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు టీసీ ఉన్నా కూడా పర్వాలేదు. సో టీసీ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. ఓకేనా? సో అదైతే కంపల్సరీగా ఉండాలి. తర్వాత టెక్నికల్ సర్టిఫికేట్స్ పరంగా మీరు ఒకవేళ టెక్నికల్ సబ్జెక్ట్స్ అయినటువంటివి టైపింగ్ కానీ స్టెనో కానీ రాస్తున్నట్లయితే కంపల్సరీగా టెక్నికల్ సబ్జెక్ట్స్, సో ఈ యొక్క స్టెనోగ్రఫీది లేకుంటే హయ్యర్ టైపింగ్ అయితే మాత్రం కంపల్సరీగా మన దగ్గర ఉండాలి మిత్రమా. ఓకేనా? తర్వాత సర్టిఫికేట్ సంబంధించి సో ఈడబ్ల్యూఎస్, సో ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితేనేమి, లేదా బీసీ సర్టిఫికేట్స్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏ అయితేనేమి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ, మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితేనేమి కంపల్సరీగా లేటెస్ట్ ఉండాలి. లేటెస్ట్ అంటే ఈ రోజు నిన్నది కాదు. సో 2025 కానీ లేదా 2026 కానీ ఉండాలని చెప్పడం జరిగింది. సో ఈ 2025లో కానీ 2026లో కానీ తీసుకున్న సర్టిఫికేట్స్ మనకు సరిపోద్ది. అంతకన్నా ముందు మీరు తీసుకుని ఉంటే 2024, 2023 కొంత దగ్గర 10 years ముందు కూడా ఉంటాయి. అవి యాక్సెప్ట్ చేయబడదు. మీరు ఖచ్చితంగా మీరు మాడిఫై చేసుకోవాల్సిందే. అందుకే నేను ఒక 3 days ముందే మీకు ఒక వీడియో చేయడం కూడా జరిగింది ఇక సర్టిఫికేట్స్ ఉండాలనేసి. సో ఇప్పటి నుంచి మనకు 19th వరకు టైం ఉంది కాబట్టి మీ దగ్గర లేకుంటే మీరు ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. సో అప్లై నేను ఈరోజు కూడా ఒక 2-3 అడిగాను అనమాట. ఉన్నాయంటే లేదు సార్ ఈడబ్ల్యూఎస్ కూడా నేను చేసుకోవాలి సార్ అంటున్నారు. సో కంపల్సరీగా మీరు ఈడబ్ల్యూఎస్ అయినా, సో ఎస్సీ నా క్యాస్ట్ పర్మనెంట్ అయిన కుదరదు ఇక్కడ. సో క్యాస్ట్ పర్మనెంట్ అయిన కుదరదు. కంపల్సరీగా మీరు అందరూ కూడా సో లేటెస్ట్ది మీరు తీసుకుని ఉండాల్సిందే. ఓకేనా? సో అవన్నీ తీసుకోండి. అన్ని కూడా ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. కానీ అప్లోడ్ చేయడం మాత్రం అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేస్తాం. ఆ యొక్క ఒరిజినల్స్ అన్ని కూడా మళ్ళీ మన ఇంట్లో పెట్టుకుంటాం. ఓకేనా? తర్వాత ఎన్ఓసి, ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నందు కంపల్సరీ మీ దగ్గర అయితే మీరు ఎన్ఓసి, సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగిందనమాట. ఇవి కంపల్సరీగా మనకు ఉండవలసిన డాక్యుమెంట్స్. సో దాంతోపాటుగా నేను చెప్పేది ఏమంటే మీకు ఆధార్ గురించి చెప్పడం జరిగింది. సో ఆధార్ అప్డేట్ కానీ ఆధార్ మార్పులు చేర్పులు కానీ మీకు ఇనిషియల్స్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, సో కంప్లీట్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎట్లున్నారంటే మీ యొక్క 10th క్లాస్ ఏమైతే ఉందో ఆ విధంగా మీకు ఉండాలి. ఓకేనా? తర్వాత ఫోటో కంపల్సరీ మీరు అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి
ఎప్పటికీ మన దగ్గర పర్మనెంట్గా ఉండి తీరాల్సిందే. ఓకే, సో మరి ముఖ్య సూచన ఏమంటే డోంట్ వెయిట్ ఫర్ లాస్ట్ డే. సో కొందరు ఏం చేస్తారంటే చేద్దాంలే, రేపు చేద్దాంలే, మనకి చేద్దాంలే అనుకుంటుంటారు, లాస్ట్లో మర్చిపోతాం. సో ఫస్ట్ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు అప్లై చేసి పెట్టేసండి. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా, సో కాబట్టి ఇంకా అప్లై చేయకుండా చూద్దాంలే అని కాదుకోకుండా సో మీ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ జిల్లా కోర్టులు రాశారు కాబట్టి మీ దగ్గర సిద్ధంగానే ఉంటాయి. అవి టైట్గా అప్లై చేసుకోండి. కొత్త వాళ్ళైతే మాత్రం ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోండి. రేపు వచ్చిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మీరు గమనించండి, ఇక్కడ చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అదే ఫస్ట్ మీకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు నెట్ సెంటర్లోనే మీరు అప్లై చేసినట్లయితే లేదా మీ ఇంట్లో చేసినట్టయితే మీరు ఖచ్చితంగా పక్కన కూర్చొని అప్లై చేయండి. మీరు ఫ్రెండ్ నమ్మి, రిలేటివ్స్ నమ్మి, నెట్ సెంటర్ వాళ్ళు నమ్మి పోతే మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏం పోయింది ఎట్లంటే అప్లై చేస్తారు. తప్పులు పోతే బాధపడి మళ్ళీ మనం జాబ్ వస్తే బాధపడి సఫర్ మనం. కాబట్టి కంపల్సరీగా మీరు ఒక 1 అవర్ కాకుండా 2 అవర్స్ కానిలేండి, అప్లికేషన్ మనది, జాబ్ మనది. మీరు కంపల్సరీగా మీరు పక్కన కూర్చొని చేసుకోండి. సో దాంతోపాటుగా సబ్మిట్ కొట్టబోయే ముందు ఒక్కసారి అంది చూడండి. మీరు చూస్తే మన తప్పు మళ్ళీ మనకు కనపడదు. సో మనం అప్లై చేసింది పక్కోడు చూడాలి, అప్పుడే మన మిస్టేక్స్ వాళ్ళు కనపెడతారు. ఇది మనం నైజం. నా తప్పు నాకు కనపడదు, మీ తప్పు నీకు కనపడదు. సో అందులో ఏం చేయాలి, మనం నీ తప్పును ఎత్తుకుంటే నేను చూస్తా, నా తప్పు కంటే నువ్వు చూస్తావు. అందులో ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో అప్లై చేసినప్పుడు సబ్మిట్ కొట్టబోయే ముందుగా ఒక క్రాస్ చెక్ చేయండి. ఎక్కడ మిస్టేక్స్ అని ఉన్నాయా, తప్పులేనే ఉన్నాయా అన్ని క్రాస్ చెక్ చేయండి. సైన్స్ అందుకే చేసాను లేదా ఇవన్నీ చూడండి. ఓకేనా, సో నెట్ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా మీరే వెళ్ళండి. చాలా తప్పు చేసేది ఏమంటే నెట్ సెంటర్లో అన్ని అప్లై ఇచ్చేది వస్తే మీరు అప్లై చేయబ్బా అని నా పని అయిపోయింది లబ్బా అని గమ్మునుంటాడు. సో రెస్పాన్సిబిలిటీ నుంచి పక్క తప్పుకుంటున్నాం ఇటీవల కాలంలో. కాబట్టి నో, సో రెస్పాన్సిబిలిటీ మనకు ఫీల్ కావాలి, అది మనది. కాబట్టి ఏం తప్పు అయితే బాధపడి మనం, వాళ్ళు నెట్ వాళ్ళు కాదు కదా. సో అది సో ఫీజు కూడా మీరు మీ యొక్క మొబైల్ నుంచి కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీ యొక్క ఫోన్పే నుంచి కట్టుకోండి. ఓకేనా, తర్వాత హార్డ్ కాపీ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి. అంటే అప్లై చేసిన వెంటనే మీ దాన్ని ప్రింట్ తీసుకోండి, మీ మెయిల్లో వేసుకోండి. మీ మెయిల్తో పాటుగా ఒక హార్డ్గా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎప్పటికైనా మన పనికి వస్తుంది. ఎందుకంటే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం అడిగే అవకాశం ఉంటుంది, అడుగుతారు ఖచ్చితంగా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసిన వెంటనే, సబ్మిట్ కొట్టిన వెంటనే ప్రింట్ ఇమీడియట్గా తీసుకోండి. ఒక ప్రింట్ తీసుకొని దాన్ని ఇమీడియట్గా దాన్ని ఏం చేయాలి, మీరు మెయిల్కి ఫార్వర్డ్ చేసేసుకోండి, లేదంటే వాట్సాప్ ఫార్వర్డ్ చేసేసుకొని ప్రింట్ తీసుకొని కంపల్సరీగా ప్రింట్ కాపీని ఇంట్లో ఒక ఫైల్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. తర్వాత ఫైల్ మాత్రం కంపల్సరీ చేసి పెట్టుకోండి. బిఫోర్ సబ్మిటింగ్ చెక్ వన్స్, అది చెప్పింది. కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయబోయే ముందుగా మీరు ఏదో హడావిడి కాకోకుండా వేరే వాళ్ళు ఒకసారి చెక్ చేయమని చెప్పండి. చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టేనే మీరు పెట్టుకోండి. సో మళ్ళీ మనకు కొన్నిసార్లు మన మోడిఫికేషన్ ఇవ్వచ్చు, టైం లేకపోవచ్చు. మళ్ళీ ఎందుకు చెప్పండి. సో మోడిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెన్షన్ పడి దాన్ని మళ్ళీ ఫీజు కట్టే అంత అవసరం లేదు కదా. కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా మ్యాక్సిమం వీలంత వరకు మీరే పక్కన కూర్చొని మీరు అప్లై చేసిన ట్రై చేయండి. మీరే ఉండండి, వేరు నమ్మకాకండి. ఈ విషయంలో అయితే మాత్రం మీరు నెట్ సెంటర్ వాళ్ళని కానీ, మీ మామని కానీ, బ్రదర్ని కానీ, సిస్టర్ని కానీ, రిలేటివ్స్ని కానీ, అమ్మనాన్ని కానీ నమ్మకాకండి. మీరే కూర్చొని మీరే చేయండి. ఓకేనా, సో ఇది మిత్రమా, ఇవి మనం చేసే మిస్టేక్స్ అనమాట. కంపల్సరీగా ఇక మిస్టేక్స్ చేయకండి. మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ బాధపడే ముందుగా ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుంటే మనకి ఎటువంటి బాధ ఉండదు అనమాట. ఓకేనా, ఇది మిత్రమా. సో మరి మన ఉత్తమ్స్ అకాడమీలో మీకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. దాని కాస్ట్ 1500 రూపీస్ అనమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ మాకు రికార్డ్ వీడియోస్తో పాటుగా మాకేమైనా లైవ్ క్లాస్ రన్ చేయండి అంటున్నారు. సో మీ అందరి కోసం ఏం చేస్తామంటే ఉత్తమ్స్ అకాడమీ స్పెషల్గా లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. సో లైవ్ మెంటార్షిప్లో మీకు ఏం చేస్తామంటే ఈరోజు ఏం చదవాలి, ఈ మన డైలీ 4 అవర్స్ క్లాస్ ఉంటుంది. సో 9 to 1 క్లాస్ ఉంటాయి. ఈ యొక్క 9 to 1 క్లాసెస్లో మీకు 2 అవర్స్ రీజనింగ్, 2 అవర్స్ జీకే క్లాస్ జరుగుతుంది. ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మీకు షెడ్యూల్స్ ఇస్తూ ఉంటాము. ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ చేయని చెప్తూ ఉంటాం. ఆ క్లాసెస్ కాకుండా మళ్ళీ మధ్యాహ్నం టైంలో మీకు ఎన్ని షెడ్యూల్ పంపిస్తుంటారు అనమాట. ఇది కంప్లీట్ చేయండి, ఈ యొక్క స్లిప్ టెస్ట్ పెడుతున్నాము, ఈ టెస్ట్ మీరు చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సో డౌట్స్ నెక్స్ట్ క్లాస్ క్లారిఫై చేసుకోవడమా, లేదంటే అదే ఎగ్జామ్కి మీకు రికార్డ్ వీడియోస్ మీకు పంపించడమా, ఇవన్నీ కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సో ప్రతిసారి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. మీరు ఫాలో అవ్వాలి, మీరు ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సో ఇది అంటే మీరు ఆఫ్లైన్ లాగా మీరు ఫీల్ అయితే మాదిరిగా ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటుందో అదే ఆఫ్లైన్ ప్రోగ్రాంలో డైలీ 4 అవర్స్ క్లాసు, 4 అవర్స్ ప్రాక్టీస్. అంటే మీరు వచ్చి ఇక్కడ ఫీజులు ఎక్కువ కట్టేవాళ్ళైతే హ్యాపీగా రావచ్చు, తప్పేం కాదు. ఒకవేళ మాకు కష్టంగా ఉంది, అంత దూరం మేము రాలేమనుకునే వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క రికార్డు లైవ్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ యొక్క లైవ్ క్లాస్ అయిన వెంటనే మీరు ఒకవేళ అటెండ్ కాలేకపోయారనుకోండి, మీరు ఎప్పుడైనా మళ్ళీ వినొచ్చు. రికార్డ్ అయిన తర్వాత మీ దాంట్లో యాప్లో ఉంటుంది. ఈరోజు వినలేదు, రేపు మీరు వినొచ్చు, ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వినొచ్చు అనమాట. ఆ యొక్క
రికార్డ్ వీడియోస్ అంటే లైవ్ అయిన తర్వాత. సో కంప్లీట్గా ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2/4/2026 నాడు మీకు ఓపెన్ అవుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ అనమాట. సో ప్రతి దానికి మీకు ఏం చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు రీజనింగ్ అనుకోండి. సో రీజనింగ్ సంబంధించినటువంటి ఈరోజు ఈ టాపిక్ జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు పంపిస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ డే క్లాస్లో దాన్ని డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా మీకు మెంటల్ అబిలిటీ కానీ లేకుంటే జీకే బిట్లు కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు ఆల్మోస్ట్ అంటే మీరు దూరంగా ఉన్నారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, హాస్టల్ రావాలి, హాస్టల్ ఫుడ్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇవన్నీ ఎందుకు తలనొప్పులు, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా. మరి మీకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ కాబోతా ఉంది. సో ఏప్రిల్ 2వ తేదీ ఈ యొక్క లైవ్ మెంటర్షిప్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి దీనికి ఉద్దేశం ఏమంటే ఎవరైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ రాలేని వాళ్ళకు, మరియు మీరు దూరంగా పోతే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎవరి మంత్ మాకు హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, ఒకవేళ పోయిన తర్వాత అక్కడ వాతావరణం నచ్చుతుందనే తెలియదు, ఫుడ్ ఎట్లా ఉంటుంది నాకేం తెలియదు, ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్స్టెండ్గా పనిచేస్తుంది. ఈ యొక్క లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏప్రిల్ 2 స్టార్ట్ కాబోతా ఉంది. దీని యొక్క కాస్ట్ 3000 రూపీస్. అంటే ఆఫ్లైన్కి ఏం మాత్రం తగ్గకుండా డైలీ 4 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. సో డైలీ 4 అవర్స్ క్లాసెస్తో పాటుగా మళ్ళీ ఈవినింగ్ మీకు షెడ్యూల్ ఇస్తాం. అంటే ఏమి ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ పేపర్ పంపిస్తాం. ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లో పంపించిన వాటిని మీరు ఎగ్జామ్ లాగా రాయాలి. సో డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు ఏమవుతుంది, దాని యొక్క ఆన్సర్ షీట్ మీకు పంపిస్తాం. వీలైతే వాటి యొక్క వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా పంపిస్తాం అనమాట మీకు. ఓకేనా? సో ఆ విధంగా మీకు లైవ్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట, సార్ మీరు చాలా దూరం ఉంది, మీరు రాలేకపోతున్నాము, సో మాకు ఎటువంటి ప్రోగ్రామ్ పెట్టండి ఆఫ్లైన్ లాగా ఉండే విధంగా. సో మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి ఈ యొక్క లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఏప్రిల్ 2 స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఆఫ్లైన్ ఏం మాత్రం తగ్గకుండా ఉంటుంది. మీకు మెంటల్ ఎబిలిటీ కానీ జీకే ఎగ్జామ్స్ కానీ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్స్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ మీకు ఏం చేస్తామంటే మనకు యాప్ ద్వారానే యాప్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో యాప్లోనే లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి మాత్రం లైవ్ క్లాసెస్ జరుగుతుంది అనమాట. మీరు ఇంట్లో ఉండగానే మీకు ఈ షెడ్యూల్ ఈరోజు ఇది ప్రాక్టీస్ చేసినారా లేదా, ఎన్ని మార్కులు ఇచ్చినా అన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మేము. సో ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ని జాయిన్ అయితే ఇక హైకోర్టే కాదు, నెక్స్ట్ రాబోయేటటువంటి జిల్లా కోర్టులు కూడా మనకు వస్తున్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. సో ఇది మిత్రమా. సో రికార్డెడ్ వీడియోస్ అయితే 1500 రూపీస్ మీరు ఎప్పుడంటే వినొచ్చు. ఇది ఒక లైవ్ మెంటర్షిప్ అయితే మాత్రం డైలీ 4 అవర్స్ క్లాసెస్ ఉంటుంది. ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అయితే మీరు ఒకవేళ ఆ రోజు ఆ యొక్క సెషన్ అటెండ్ కాలేకపోతే ఆ యొక్క వీడియో రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఆ రోజు అసలు వినలేదు, సో నెక్స్ట్ డే సార్ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా మీకు ఉంటాయన్నమాట. సో ప్రతి లైవ్ క్లాసెస్ కూడా మీకు మనకి యాప్లో మీకు ఉంటాయన్నమాట. ఇది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం అనమాట. ఆమె అసలు క్లాస్ అటెండ్ కాలేదా, ఎగ్జామ్స్ రాసినా ఎంత మార్క్ వచ్చింది అని మిమ్మల్ని ఫాలోఅప్ చేసేటువంటి మాదనమాట. అందులో మీరు ఖచ్చితంగా ఇక లైవ్ మెంటర్షిప్లో ప్రోగ్రామ్ జాయిన్ కావడానికి ట్రై చేయండి మిత్రమా. ఓకేనా? సో దిస్ ఆల్ మిత్రమా. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. రేపే మనకు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ప్రాసెస్. అందరూ సిద్ధంగా ఉండండి. సో అందరికీ కాల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.